కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల తర్వాత నుంచే ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కాబోస్తుంది. ఈ కేసు ఇలానే నడుస్తుందా? అంటే ప్రొసీజర్స్ ల్యాబ్స్ లేకుండా ప్రభుత్వం ముందుకు పోతాం. ఏసీ విచారణ ఆల్రెడీ అయిపోయింది. ప్రాసిక్యూషన్ కోరడం కోసం గవర్నర్ గారు అనుమతి కోరారు, వారు అనుమతించారు. ఇప్పుడు అసలు చట్టం ప్రకారం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అయిపోతుంది కదా. అదే కాకుండా దానిలో 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలం పాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్లు 3 రిఫ్లెక్ట్ అయినాయి కాబట్టి చట్టం ప్రకారం మాత్రమే ఏసీబీ అనేది విచారణ చేస్తూ ఉంటే ఏసీబీ పరిధిలోకి నేను రాను అని చెప్తాడు. ఒక ప్రజాప్రతినిధి ఉద్దేశపూర్వక రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు నష్టం చేస్తే ఏసీబీ పరిధిలోకి వస్తుంది. దట్ ఈజ్ చట్టం. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ప్రత్యేక చట్టాలు ఏముండవు. భారతదేశంలో చట్టాలు అందరికీ సమానమే. అది ఎమ్మెల్యే అయినా, కేటీఆర్ గారు మంత్రి అయినా, కేసీఆర్ గారు కుమారుడు అయినది మాత్రాన చట్టానికి వాళ్ళ అతిథులు కాదు. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కొంత లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది. ఏ నిర్దోషికి శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవట్లేదు. అక్రమ మార్గంలో, తప్పుడు మార్గంలో కేసులు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు.